మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 748. హలో ఫ్రెండ్స్, స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ అలాగే ముందుకు వంగి వైష్ణవి మెడవంపులో తన పెదవుల్ని ఉంచగానే వైష్ణవి మాట అక్కడితో ఆగిపోతుంది. ఏమైంది? నేనెవరో తెలియనప్పుడు నేనిలా బిహేవ్ చేస్తుంటే ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయారేంటి అని విక్రమ్ అంటూ నెమ్మదిగా వైష్ణవి చెవి దగ్గర నుండి చిన్నగా తన కంఠం మీదుగా కిస్ చేస్తూ ఉంటే వైష్ణవికి ఊపిరి భారమవుతూ ఉంటుంది. తన నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటకి రాకపోయేసరికి నిజంగా టార్చర్ చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు ఇదంతా అని వైష్ణవి మనసులో కోపంగా అనుకుంటూ ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని తన బలమంతా ఉపయోగించి విక్రమ్ని స్పీడ్గా పక్కకి నెట్టేస్తుంది. వైష్ణవి తన మాయలో పడుతుంది అని అనుకున్న విక్రమ్కి వైష్ణవి ఒక్కసారిగా తనని నెట్టగానే విక్రమ్ అలాగే పక్కనున్న బెడ్పై పడిపోతాడు. విరాస్కి మెలకు వచ్చి తన చేతులతో పక్కన వెతుకుతూ ఉంటే వసు కనిపించదు. విరాస్ వెంటనే కళ్ళు తెరిచి ఇదేంటి, ఈ రాక్షసి ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఇంతలో తనకి వైష్ణవి గుర్తుకు రాగానే టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుని విక్రమ్ వెళ్ళాడా లేదా, ఇప్పుడు వైష్ణవి కానీ లెగిస్తే ఇంకా అంతే సంగతులు అని భయంగా అనుకుంటూ విరాస్ తన రూమ్లో నుండి కంగారుగా బయటకొస్తాడు. వైష్ణవి బెడ్ దిగి విక్రమ్ని కొట్టేటట్టు చూస్తూ అసలు ఎవరు మీరు, ఎందుకు నా రూమ్లోకి వచ్చారు, ముందిక్క నుండి వెళ్ళిపోండి అని అరుస్తుంటే వైష్ణవి నేనెవరో నీకు తెలియదా అని విక్రమ్ వైష్ణవి దగ్గరికి రాగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని వెనుక నుండి ఒక్కసారిగా తన రూమ్లో నుండి బయటకు గెంటేస్తుంది. విక్రమ్ పడబోయేవాడల్లా ఆపుకుని రాక్షసి ఎంత స్పీడ్గా బయటకు గెంటేసిందో అని అంటూ విక్రమ్ పక్కకు తిరిగి చూసేసరికి అప్పుడే విరాస్ తన రూమ్లో నుండి బయటకు వస్తూ విక్రమ్ రూమ్లో నుండి సడన్గా బయటికి పడిపోవడం చూసి షాక్గా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. విక్రమ్ విరాస్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఇంతలో వైష్ణవి రూమ్లో నుండి బయటకు వచ్చి విక్రమ్ని ఏదో అనబోతూ పక్కనే ఉన్న విరాస్ని చూడగానే తన మాట ఆగిపోతుంది. అయితే విరాస్ మాత్రం విక్రమ్ ఎందుకు సడన్గా రూమ్లో నుండి బయటకు పడిపోయాడా అన్న షాక్లోనే ఉండిపోవడం వలన అలాగే ఉంటాడు. వైష్ణవి విరాస్ని చూస్తుంటే విరాస్ షాక్లో ఉన్నట్టు అర్థం అవుతుంటే అంటే విరాస్కి ఈ విక్రమాదిత్య నా రూమ్లోకి వచ్చినట్టు తెలియదన్నమాట. అనవసరంగా ఇదంతా విరాస్కి తెలిసేమో అనుకున్నాను అని వైష్ణవి మనసులో అనుకుంటూ విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ అని పిలవగానే విరాస్ నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూస్తూ ఏం జరిగింది వైష్ణు అని అయోమయంగా అడుగుతాడు. అది విరాస్, ఈ మనిషి అసలు నా రూమ్లోకి ఎలా వచ్చాడో తెలియడం లేదు, నీకు కూడా తెలియదని అనిపిస్తుంది అని అనగానే వెంటనే విరాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మో, ఇప్పుడు నేనే విక్రమ్ని ఈ ఫ్లాట్లోకి ఎలో చేశానని తెలిస్తే నన్ను చంపేస్తుంది వైష్ణు అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే విక్రమ్ వైపు చూసి నువ్వెప్పుడొచ్చావు నా ఫ్లాట్లోకి అని కొంచెం సీరియస్గా అంటాడు. విరాస్ కావాలని మాట్లాడుతున్నాడని విక్రమ్కి అర్థమయ్యి అదేంటి, నేను వచ్చింది నా వైఫ్ దగ్గరికే కదా విరాస్, ఎందుకు నువ్వు కూడా వైష్ణవిలాగా అంత కోపంగా మారిపోయావు అని అంటుంటే అదంతా పక్కన పెట్టు, అసలు నువ్వు ఈ ఫ్లాట్కి ఎప్పుడొచ్చావు అని విరాస్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి విక్రమ్, లేకపోతే ఈరోజు ఈ వైష్ణవి చేతిలో నేను అయిపోయినట్టే, పోనీలే నువ్వు బాధపడుతున్నావని నీ బాధని చూడలేక నిన్ను నైట్ ఇక్కడికి రమ్మని చెప్పాను, నువ్వేమో చక్కగా తెల్లవారినా కూడా పడుకునే ఉన్నావు అని అంటుంటే అది మెలకువ రాలేదు విరాస్, అందులోనూ నైట్ అంతా ఈ రాక్షసిని చూస్తూ కూర్చున్నాను, అందుకే తొందరగా మెలకువ రాలేదు అని విక్రమ్ మాట్లాడుతుంటే వైష్ణవికి మాత్రం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. ఏం జరుగుతుంది అక్కడ అని వైష్ణవి కొంచెం కోపంగా అనగానే అదే వైష్ణవి, అసలు ఈ విక్రమాదిత్య లోపలికి ఎలా వచ్చాడో కనుక్కుంటున్నాను అని చెప్పి విక్రమ్ వైపు చూసి సమాధానం చెప్పు అని అంటుంటే అంటే నువ్వు నన్ను లోపలికి రానివ్వకపోతే ఇంకెవరు లోపలికి రానివ్వరా, నా మరదలు నన్ను లోపలికి రానిచ్చింది అని అనగానే వైష్ణవికి విరాస్కి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తారు. ఇంతలో వసు విరాస్ వాళ్ళ దగ్గరికి వచ్చి విరాస్ సార్ మీరెప్పుడు లేచారు,
టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అని అంటూ పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి విక్రమ్ కనిపిస్తారు. అమ్మో, వైష్ణవి అక్కకి మెలకు వచ్చిందా? ఇప్పుడు విక్రమాదిత్య సార్ని చూసి అక్క ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో అని అనుకుంటూ ఉండగా ఇంకెవరు వసు అని విక్రమ్ అనగానే వసుకి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది. వైష్ణవి షాక్గా వసు వైపు చూస్తుంటే విరాస్ మాత్రం విక్రమ్ వైపు చూస్తూ వసుని ఇరికించేశాడుగా ఈ విక్రమ్ అని మనసులో అనుకుంటూ వసు వైపు చూసి విక్రమ్ లోపలికి రావడానికి నువ్వే హెల్ప్ చేశావా అని కొంచెం కోపంగా అంటుంటే వెంటనే వసు విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ప్లీజ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే ఆది విచ్చు నిన్న నైటు విక్రమ్ సార్ వైష్ణవి అక్కని చూడ్డానికి వచ్చారు. నేను కుదరదు అని చెప్పాను, కానీ సార్ లోపలికి ఎలో చేయకపోతే అటు నుండి అటే బార్కి వెళ్తానని నన్ను బెదిరించారు అని చెప్పగానే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వైష్ణవి వైపు చూస్తూ అమ్మ వసు, నా భార్య దగ్గర నన్ను పూర్తిగా ఇరికించేశావుగా, ఇప్పుడు ఈ వైష్ణవిని ఎలా హ్యాండిల్ చేయగలనో ఏంటో అని అనుకుంటూ వైష్ణవి వైపు చూడగానే అప్పటికే వైష్ణవి విక్రమ్ని కొట్టేటట్టు చూస్తుంది. వసు మాటలకి విరాస్ చిన్నగా లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అందుకే పాపం విక్రమ్ సార్ మళ్ళీ డ్రింక్ చేస్తే తనని ఇంటికి ఎవరు తీసుకెళ్తారు, అందుకే ఇంకా లోపలికి రానిచ్చాను. తర్వాత విక్రమ్ సార్ వెళ్ళారో లేదో నువ్వు చూడలేదు విజ్జు అని అమాయకంగా చెప్తున్న వసుని చూసి రాక్షసి నటించమంటే ఏకంగా జీవించేస్తుంది వసు అని మనసులో అనుకుంటూ ఆయన నీకు కొంచెమైనా బుద్ధుండాలి కదా, అలా ఎలా లోపలికి రానిస్తావు అని విరాస్ కొంచెం కోపంగా కావాలని అంటుంటే విక్రమ్ వల్ల విరాస్ వసుపై సీరియస్ అవుతున్నాడని వైష్ణవికి అర్థమవగానే విరాస్ వసుని ఎందుకు అంటున్నావు, వసుని అలా బెదిరించిన వాళ్ళని అనాలి, కానీ అయినా ఇంకా బాధలో ఉంటే బార్కి వెళ్ళడమేనా, ఇంక పనేమి ఉండదా ఏంటి, పేరుకు మాత్రమే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా బార్ ఒకటే గుర్తుకొస్తుంది అందరికీ అని వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూసి మాట్లాడుతుంటే ఇండైరెక్ట్గా నన్నే కదా తిడుతుంది రాక్షసి అని విక్రమ్ మనసులో అనుకుంటూ మరి ఇంకేం చేయాలి, ఇష్టమైన వాళ్ళు నాకు నువ్వు వద్దు అని దూరంగా తోసేస్తుంటే ఆ టైంలో మాకు అదొక్కటే దిక్కు, అందుకే ఎంతటి మేధావి అయినా ఎంతటి బిజినెస్ మ్యాన్ అయినా మందుకి బానిస అవ్వాల్సిందే అని విక్రమ్ అంటుంటే అయితే ఆ మందులోనే మునిగి తేలు అని వైష్ణవి కోపంగా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ నీకు టార్చర్ మొదలైంది అనుభవించు అని విరాస్ విక్రమ్ వైపు చూసి నవ్వుతుంటే నీకు నవ్వులాటగా ఉంది కదా నా బాధ, వసు కూడా నిన్ను ఇలాగే టార్చర్ చేస్తే అప్పుడు బాగుంటుంది అని విక్రమ్ అనగానే నా వసు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయదు అని విరాస్ అనగానే ఏమో ఎవరికి తెలుసు ఏ క్షణం ఎలా మారుతుందో అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వెంటనే విరాస్ విక్రమ్కి నమస్కారం చేస్తూ బాబు నువ్వు ఆల్రెడీ వైష్ణవితో పడుతుంది చాలు, మళ్ళీ నన్ను కూడా ఈ రాక్షసితో పడేటట్టు అలా జరగాలని అస్సలు కోరుకోకు, నా వల్ల కాదు అని విరాస్ అనగానే విక్రమ్ నవ్వుతూ సరదాగా అన్నాను, అయినా వసు ఎప్పుడు అలా చేయదు అంతే కదా వసు అని అంటుంటే ఏమో విక్రమ్ సార్, ఈ విరాస్ సార్ కూడా మీకులాగే తను కూడా నాకు బావని అవుతానన్న నిజం దాచి ఏదైనా సాడీ స్టోరీ కానీ పెట్టుకొని రెడీగా ఉన్నారేమో ఎవరికి తెలుసు అని అనగానే విరాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వసు వైపు చూస్తాడు. విక్రమ్ కూడా షాక్గా వసు వైపు చూసి ఏం మాట్లాడుతున్నావు వసు అని అంటుంటే సరదాగా అన్నాను విక్రమ్ సార్, మీరు వైష్ణవి అక్కకి బావ అయినంత మాత్రాన విరాస్ సార్ కూడా నాకు బావ అవ్వాల్సిన ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అని అనగానే అమ్మ బాబాయ్ ఈ వసు ఏంటి ఇంత షాక్ ఇచ్చింది అని విరాస్ అనుకుంటూ ఉండగా విజ్జు నీకు ఏమన్నా కావాలా అని అనగానే నువ్వు మాట్లాడిన మాటలకి ఇప్పుడు హెడేక్ స్టార్ట్ అయింది అని అనుకుంటూ స్ట్రాంగ్గా టీ తీసుకునిరా వసు, ఫుల్ హెడేక్గా ఉంది అని అనగానే సరే విజ్జు అని ఇంకా వసు కిచెన్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ నవ్వుతూ విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ షోల్డర్పై తన మోచేతిని వేసి నాకు కాదు టార్చర్ నీకు కూడా స్టార్ట్ అయ్యేటట్టుంది చూసుకో అని అంటుంటే విక్రమ్ తనతో సరదాగా మాట్లాడుతుంటే విరాస్కి కొంచెం మనసులో రిలీఫ్గా అనిపిస్తుంది. బాబు నువ్వు కామెడీ చేయాలనుకుంటే నేనే దొరికాన పొద్దున్నే వెళ్ళి నీ భార్యతో కామెడీ చేసుకో, నీకు చుక్కలు చూపిస్తుంది అని చెప్పి విరాస్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అవును కదా,
ఈ వైషు ఏం చేస్తుందో ఏంటో, ఒకసారి వెళ్ళి పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తుంటే స్పీడ్గా పిల్లో వచ్చి విక్రమ్ ఫేస్కి తగులుతుంది. అమ్మ బాబాయ్ రాక్షసి, నేను ఎప్పుడు లోపలికి వస్తానా అని ఎదురు చూస్తున్నట్టుంది. ఇప్పుడు వెళ్ళాలంటే ఇంక నా పని అయిపోయినట్టే అని విక్రమ్ భయంగా డోర్ దగ్గరికి వేసేసి వసు దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ వసు దగ్గరికి వెళ్ళి, వసు సారీరా, ఆ టైంలో వైష్ణవితో ఏం చెప్పాలో తెలియక నీ పేరు చెప్పాను అని అంటుంటే, అయ్యో విక్రమ్ సార్ పర్వాలేదు, మీరు కూడా టీ తాగుతారా అని అడగగానే, లేదురా నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, నేను ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను సరేనా అని అనగానే, ఓకే విక్రమ్ సార్ మీరు రెడీ అవుతూ ఉండండి, నేను వచ్చి మీకు టీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పగానే ఇంకా విక్రమ్ అక్కడ నుండి వసు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. వసు టీ పెడుతుండగా ఇంతలో వసు అని వినిపించిన వాయిస్కి వసుధార వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వైష్ణవి ఉంటుంది. వసు వైష్ణవి దగ్గరికి వెళ్ళి చెప్పక్క అని అంటుంటే, వసు నాకు చాలా చిరాగ్గా ఉందిరా, ఏదైనా డ్రెస్ ఉంటే ఇస్తావా, నేను ఈవినింగ్ షాపింగ్కి వెళ్తాను అని అనగానే, అయ్యో అక్క తప్పకుండా, నేను విరాజ్ సార్కి టీ ఇచ్చి వెళ్తాను అని అనగానే, ఇప్పుడే తీసుకున్నావా ప్లీజ్ అని అంటుంటే, అక్క ప్లీజ్ మీరు ఇలా బ్రతిమలాడకండి, మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నాకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తాను అని చెప్పగానే, థ్యాంక్ యూ వసు అని వైష్ణవి అంటుంది. ఇంకా వసు అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్తుంది. వైష్ణవి టీని కప్స్లో వేసి విరాజ్ దగ్గరికి వెళ్తుంది. విరాజ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వసు వచ్చింది అనుకుని, వసు కొంచెం హెడ్కి బామ్ని అప్లై చేయరా, చాలా హెడేక్గా ఉంది అని అంటూ ఇంతలో లోపలికి వచ్చింది వసు కాదు అని అనుమానంగా అనిపించగానే విరాజ్ టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే వైష్ణవి కనిపిస్తుంది. వైషు నువ్వు తీసుకొచ్చావేంట్రా అని అంటుంటే, వసుని డ్రెస్ అడిగాను విరాజ్, తను తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పగానే, అవునా ఇలా వచ్చి కూర్చో అని విరాజ్ అంటాడు. ఇంకా వైష్ణవి వెళ్ళి విరాజ్కి టీ కప్ ఇచ్చి ఇంకొక చైర్లో కూర్చుని తను కూడా టీ తాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది వైషు నీకు అని అడుగుతుంటే వైషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వైషు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివో మర్చిపోయావా, ప్లీజ్ రా, నువ్వు ఇలా డల్గా ఉంటే అస్సలు బాగోలేదు, నువ్వు ఎటువంటి పరిస్థితులైనా ఈజీగా హ్యాండిల్ చేయగలవు, చిన్నప్పటి నుండి మావయ్య నిన్ను అలా పెంచారు, నువ్వు ఇలా వీక్ అయిపోతే కష్టం రా అని అంటుంటే, నాకు కూడా కష్టంగానే ఉంది విరాజ్, విక్రమ్ని మర్చిపోవడం అని వైష్ణవి బాధగా అంటుంది. ఇప్పుడు నేను మర్చిపోమని ఎవరు చెప్పారు, కొంచెం టైం తీసుకో, ప్రశాంతంగా ఆలోచించు, విక్రమ్తో నువ్వు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుకు తెచ్చుకో, అప్పుడు విక్రమ్ నిన్ను మోసం చేశాడో లేకపోతే నువ్వు తనకి దూరం అయిపోతావన్న భయంతో నీ దగ్గర నిజం దాచాడో నీకే అర్థమవుతుంది. మొన్నటి వరకు నేను కూడా వసుకి నా గతం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతోనే కదా తనకి నా గతం తెలియకుండా దాచాను, అలాగే విక్రమ్ కూడా నీ దగ్గర నిజం దాచాడేమో, ఒకసారి విక్రమ్ పరిస్థితి కూడా అర్థం చేసుకోరా, అయినా ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివో నాకంటే ఇంకా ఎవరికి బాగా తెలుసు అని విరాజ్ అనగానే, నాకు కూడా తెలుసు అన్న వాయిస్కి విరాజ్ వైష్ణవి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి అక్కడ వీళ్ళిద్దరిని చూసి నవ్వుతున్న వంశీని చూడగానే ఇద్దరు షాక్గా లేచి నుంచుంటారు. మరిప్పుడు వంశీకి నిజం తెలిస్తే వంశీ విక్రమ్ని ఏం చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉంటాయి, స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.